వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. 7 days అయిపోతుంది అనుకుంటాను వీడియో పోస్ట్ చేసి. అంటే ఇంత లేట్గా నేను ఎప్పుడు పోస్ట్ చేయలేదు. నాకు ఇన్స్టాగ్రామ్లో ఒక రోజుకు ఒక 50 మెసేజ్లు వస్తే దానిలో 45 మెసేజెస్ మాత్రం ఈ యూట్యూబ్లో వీడియో ఇంకా పెట్టలేదు అని. ఈ వీడియో వచ్చేసి రేసింగ్ ఎక్స్పెన్సెస్ గురించి కానీ, రేసింగ్లో మనం ఎంత విన్ అవ్వచ్చు, నేనెంత గెలుచుకున్నాను, ఎంత డబ్బులు దీనిలో సంపాదించాను, అండ్ ఇంకా దాని గురించి డీటెయిల్ మాట్లాడుకుందాము. అంతకంటే ముందు హెయిర్ కేర్ గురించి కూడా అందరికీ చెప్పాలి. జనరల్గా నాకు హెల్త్ కేర్ గురించి కానీ, స్కిన్, హెయిర్ అంతా చూసుకుంటాను అనమాట. మనం ఈ కోవిడ్ రెస్ట్రిక్షన్స్ వల్ల సెలూన్కి, స్పాకి వెళ్ళలేము హెయిర్ కేర్ తీసుకోవడానికి కానీ వాటికి. కానీ ఇంట్లోనే ఉండి హెయిర్ కేర్ ఎలా తీసుకోవాలో నేను చూపిస్తాను. నేనైతే ప్రస్తుతానికి మామా ఎర్త్ వాళ్ళది యాపిల్ సైడర్ వెనిగర్ హెయిర్ కేర్ రేంజ్ యూస్ చేస్తున్నాను. దానిలో మనకి షాంపూ ఉంది, కండిషనర్ ఉంది, అలానే హెయిర్ మాస్క్ కూడా ఉంది. నాకైతే యాపిల్ సైడర్ వెనిగర్ హెయిర్ మాస్క్ చాలా ఫేవరెట్ అనమాట. జనరల్గా హెయిర్ స్పా అంటే డీటాక్సిఫికేషన్కి, ఇంకా మన హెయిర్ డ్యామేజ్ నుంచి రిపేర్ చేసుకోవడానికి చేస్తాము. అది మనము ఇంట్లో ఉండే ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను. ఇప్పుడు ఈ ప్రోడక్ట్స్ ఏంటంటే 3 step హెయిర్ కేర్ రొటీన్లో యూస్ చేస్తాను. ఫస్ట్ హెయిర్ మాస్క్ పెట్టేసుకుని, తర్వాత షాంపూ చేసి, తర్వాత కండిషనర్ పెట్టుకుంటాను. దీనిలో యాపిల్ సైడర్ వెనిగర్, మిల్క్ ప్రోటీన్, ఇంకా బయోటిన్ ఉంటాయి. ఇప్పుడు నేను హెయిర్ మాస్క్ అప్లై చేసుకుంటాను. యాపిల్ సైడర్ వెనిగర్ ఏంటంటే pH లెవెల్స్ని బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. స్కాల్ప్ పైన డర్ట్ని, గ్రైమ్ని రిమూవ్ చేసి. అండ్ బయోటిన్ ఏంటంటే వైటమిన్ B7 ఫామ్లో ఉంటుంది. అది కెరటిన్ ప్రొడక్షన్ని బూస్ట్ చేస్తుంది, ఇంకా స్ట్రెంగ్త్ని, ఇంకా హెయిర్ని హెల్తీ ఉండడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. అండ్ మిల్క్ ప్రోటీన్ ఏంటంటే మన హెయిర్కి నరిష్ చేస్తుంది, ఇంకా కండిషన్ ఉంటుంది, అండ్ షైనింగ్ కూడా ఉంటుంది అనమాట. ఇప్పుడైతే హెయిర్ మాస్క్ యూజ్ చేశాను, తర్వాత ఈ షాంపూ యూజ్ చేసి, తర్వాత ఈ కండిషనర్ కూడా అప్లై చేసుకుంటాను. ఈ 3 ప్రోడక్ట్స్ యూజ్ చేసిన తర్వాత అయితే నా హెయిర్ స్ట్రాంగ్గా, థిక్గా, సాఫ్ట్గా ఉంది. వాల్యూమ్ కనిపిస్తుంది, అండ్ చాలా హెల్తీగా కూడా కనిపిస్తుంది. అండ్ దీనిలో బెస్ట్ పార్ట్ ఏంటంటే అన్ని హెయిర్ టైప్స్కి ఇది సెట్ అవుతుంది అనమాట. అండ్ మామా ఎర్త్లో చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, మీరు ఎప్పుడైనా ఏదైనా ప్రోడక్ట్ కొంటే మీ ప్రోడక్ట్ని ఒక ట్రీకి లింక్ చేస్తారనమాట. అది అలా 2025కి 1 million ట్రీస్ని ప్లాన్ చేయాలని చెప్పేసి మామా ఎర్త్ ఏం చేస్తుంది. మామా ఎర్త్ రీసెంట్గా ఒక యాప్ కూడా లాంచ్ చేసింది అనమాట. అది మనకి iOS ఇంకా ఆండ్రాయిడ్లో కూడా ఉంటాయి. ఆ యాప్లో ఏంటంటే మీకు తొందరగా యాక్సెస్ ఉంటుంది ప్రోడక్ట్స్కి, అండ్ అలానే ఎక్స్ట్రా డిస్కౌంట్స్ కూడా వస్తూ ఉంటాయి. మీరు మామా ఎర్త్ ఏ ప్రోడక్ట్ కొనుక్కోవాలన్నా మీకు అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకాలో దొరుకుతాయి. అండ్ అలానే మామా ఎర్త్ అఫీషియల్ వెబ్సైట్లో కూడా. మామా ఎర్త్ అఫీషియల్ వెబ్సైట్లో అయితే మీరు నా కూపన్ కోడ్ యూస్ చేయొచ్చు. అది సందీప్ 2021 అని. నా కూపన్ కోడ్ని యూస్ చేస్తే మీకు 20% ఆఫ్ కూడా వస్తుంది, బట్ ఓన్లీ మామా ఎర్త్ అఫీషియల్ వెబ్సైట్లో. అండ్ ఇప్పుడు మనం లేట్ చేయకుండా మన వ్లాగ్ని స్టార్ట్ చేసుకుందాము. మనం వ్లాగ్ స్టార్ట్ చేసేది కూడా మనం చాలా రోజులు అయిపోయింది 10 hour తీసి. సో 10 hour పైన వెళ్తూ రేసింగ్ ఎక్స్పెన్సెస్ గురించి, రేసింగ్లో ఎంత విన్ అవుతాం అంతా మాట్లాడేసుకుందాం. ఎన్ని రోజులు అయిపోయిందో అందరూ దీన్ని చూసి. నేను ఇప్పుడు ఈ వ్లాగ్ ఎందుకు చేస్తున్నానంటే, నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, రేసింగ్ని కెరీర్గా తీసుకోవడం అంత సజెస్ట్ చేయను అందరికీ. ప్యాషన్గా చేయండి, అంటే మీ స్టడీస్ని కంటిన్యూ చేస్తూ చేయండి అని చెప్తూ ఉంటాను. అది ఎందుకో ఇప్పుడు ఈ వ్లాగ్లోనే అందరికీ తెలుస్తుంది. అందరికీ తెలుసు రేసింగ్ అనేది ఎంత ఎక్స్పెన్సివ్ స్పోర్టో, అండ్ ఆ స్పోర్ట్ కూడా చాలా కష్టమైన స్పోర్ట్ అనమాట. రేసింగ్ అంటే మనం ఒట్టి బైక్స్ పైన, రోడ్స్ పైన వెళ్తున్నట్టు ఫాస్ట్ వెళ్ళిపోవడం అస్సలు కాదు. మనకి కార్నర్ స్పీడ్స్ ఇంపార్టెంట్, మన లీన్ యాంగిల్, లేదంటే యాక్సిలరేషన్ పాయింట్స్, బ్రేకింగ్ పాయింట్స్, ఇంకా చాలా అంటే చాలా, ఇంకా సముద్రం అంత అనమాట. అంత ఉంది దీనిలో రేసింగ్లో వెనకాల. అండ్ అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే రేసింగ్లో ఫిట్నెస్ కూడా. ఫిట్నెస్ ఎందుకు అనే క్వశ్చన్ కూడా రేస్ చేస్తారు అందరూ. బైక్ నడపడమే కదా, బైక్ ఫాస్ట్ వెళ్ళడమే కదా, బైక్ ఫాస్ట్ వెళ్ళడంలో మనకి ఫిట్నెస్ ఎందుకు అనుకుంటారు. బట్ అస్సలు కాదు. అంటే మీరు ఇక్కడ నుంచి జనరల్గా 100 meters పరిగెడితే మీకు ఎంత ఆయాసం వస్తుందో, మీరు ఒక ల్యాప్ వేయగానే మీకు అంత ఆయాసం వస్తుంది. ఎందుకంటే మీరు బైక్ని అంత లీన్ చేస్తారు, అంత ప్రెషర్ ఇస్తూ ఉంటారు బైక్కి.
లేన్ అయినప్పుడు బైక్ని స్ట్రైట్ చేయడానికి కానీ బ్రేక్ వేయడానికి కానీ మనం 10 స్పీడ్లో బ్రేక్ వేయడం వేరు, ఒక 200-300 స్పీడ్స్లో బ్రేక్ వేయడం వేరు అనమాట. ఎవ్రీథింగ్ మ్యాటర్స్. అండ్ మనకి లోపల వచ్చే స్వెట్ అయితే అసలు ఎవరు ఇంకా ఎక్స్పెక్ట్ కూడా చేయరు అనమాట. సూట్ లోపల లిటరలీ వాటర్ ఫాల్స్ అవుతూ ఉంటాయి. అండ్ ఇదంతా పక్కన పెట్టేస్తే కమింగ్ టు ఎక్స్పెన్సెస్, జనరల్గా ఫస్ట్ రేసింగ్లోకి రాగానే అందరూ 150cc నుంచి స్టార్ట్ చేస్తారు. అంటే అందరికీ సజెస్ట్ చేసేది కూడా అదే, 150cc నుంచే స్టార్ట్ చేయాలి. జనరల్గా రేసింగ్కి వచ్చిన తర్వాత మీరు ఒక టీమ్ని చూసుకుంటారు. నేషనల్ రేసింగ్ టీంలో యమహానో, హోండానో, లేకపోతే డిఫరెంట్ రేసింగ్ టీమ్స్ ఉంటాయి. ఆ టీంలో రేస్ అంటే ఇక్కడ ఒక రేస్ కాదు, ఛాంపియన్షిప్ కింద అనమాట. అంటే 1 ఇయర్లో మనకి 10 రేసెస్ ఉంటాయి. 10 రేసెస్ కలిసి ఛాంపియన్షిప్. అప్పుడు ఈ 10 రేసెస్కి మనకి రేస్ చేయడానికి ఒక బైక్ కావాలి. ఈ బైక్ నేషనల్ రేసింగ్ టీం మనకి ప్రొవైడ్ చేస్తుంది అనమాట. మనం వాళ్ళకి డబ్బులు పే చేస్తాయి. అది అరౌండ్ 1 lakh నుంచి 1,50,000 ఉంటుంది, 2 lakhs ఉంటుంది, 3 lakhs ఉంటుంది. 3 lakhs వరకు చాలా తక్కువ, బట్ మోస్ట్లీ 2.5 lakhs అలా ఉంటుంది అనమాట. అది కాకుండా మనకి రేసింగ్ ఎంట్రీస్ ఉంటాయి. రేసింగ్ ఎంట్రీస్ వచ్చి క్లోజ్ టు 40,000 రూపీస్. అలానే మనకి రేసెస్ ఇక్కడిక్కడ ఉండవు కాబట్టి మనం ట్రావెల్ చేయాలి, చెన్నై, కోయంబత్తూర్ అలా. మన ట్రావెల్ ఎక్స్పెన్సెస్, మన ఫుడ్, హోటల్స్ ఇవన్నీ కలిసి ఒక 150cc మనకి అట్లీస్ట్ ఒక ఇయర్కి ఒక 3 to 4 lakhs అవుతుంది. అండ్ రేసింగ్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ ఇయరే విన్ అయిపోవడం అనేది చాలా కష్టం. అండ్ చాలా ఎక్కువ టాలెంట్ ఉంటే అది కూడా పాసిబుల్. అంటే చాలా ఎక్కువ టాలెంట్ అనే కాదు, ఇంతకు ముందే మీకు ఎక్కువ ప్రాక్టీస్ ఉన్నా సరే విన్ అవ్వడం పాసిబుల్ అనుకోండి. బట్ ఒక రేస్ విన్ అయితే మీకు ఎంత వస్తుంది? అందరూ డిప్రెస్ అయిపోతారు ఇది చెప్తే, కానీ ఇది ట్రూత్. ఏంటంటే ఒక రేస్ విన్ అయితే మీకు వచ్చేది 10,000 రూపీస్ మాత్రమే. సెకండ్ వస్తే 7,500 రూపీస్ వస్తాయి. థర్డ్ వస్తే 5,000 ఎంత వస్తాయి. అండ్ అలా మీరు మొత్తం ఛాంపియన్షిప్లో 10 రేసులు విన్ అయ్యారనుకోండి, మీకు వచ్చేది 1,00,000. కానీ మీరు ఖర్చు పెట్టేది 4 lakh రూపీస్ రేస్కి. అంటే మీరు 4 లక్షలు ఖర్చు పెట్టి అంత కష్టపడితే మీకు వచ్చేది 1,00,000 రూపాయలు మాత్రమే. ఇప్పుడు అర్థమై ఉంటుంది అందరికీ నేను ఎందుకు దీన్ని తీసుకోకండి ప్రొఫెషన్ కింద ఇప్పుడప్పుడే అని అందుకే అంటున్నాను. బట్ ప్యాషన్గా కంటిన్యూ చేయండి. ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా డబ్బుల విషయంలో, లేదంటే నాకు ఫుల్ డబ్బు ఉంది పర్లేదు అనుకుంటే. అంటే అందరికీ 4 lakhs అవుతుందని చెప్పట్లేదు, కానీ అటు ఇటుగా అవుతుంది. అట్లీస్ట్ 3 lakhs అయినా అవుతుంది, 2.5 lakhs అయినా అవుతుంది. బట్ మనం ఖర్చు పెట్టేది వేరు, మనకు వచ్చేది వేరు. అండ్ నేను రేసింగ్లోకి వచ్చిన తర్వాత పుట్టి ఛాంపియన్షిప్లే కాకుండా అప్పుడప్పుడు మనకి కొన్ని ఈవెంట్స్ ఉంటాయి అన్నమాట, ప్రమోషనల్ ఈవెంట్స్ లైక్ బజాజ్ ఫెస్టివల్ ఆఫ్ స్పీడ్ కానీ అలాగా. దానిలో అయితే క్యాష్ ప్రైజ్ ఒక 50,000 రూపీస్ ఉంటుంది. అది ఒకటే రేస్. మళ్ళీ అలాంటివి చేసుకుని మనం డబ్బులు సంపాదించవచ్చు. కానీ ఆ స్పెసిఫిక్ రేసెస్ కానీ ఈవెంట్స్ కానీ ఎప్పుడు ఉంటాయో ఎవరికీ తెలియదు. సంవత్సరానికి 1 ఉంటాయో 2 ఉంటాయో, అసలు ఉండొచ్చో ఉండకపోవచ్చో కూడా తెలియదు. అండ్ పల్సర్ ఫెస్టివల్ ఆఫ్ స్పీడ్ లాంటి ఈవెంట్స్ 3 అయ్యాయి ఇప్పటికి. 2016, 17, 18 తర్వాత ఇంక అవ్వలేదు. అలా నేను ఇప్పటికీ నా రేసింగ్లో నేను ఒక 40 to 50 రేసెస్ చేసి ఉంటాను. 40 to 50 రేసెస్లో నేను మహా అయితే విన్ అయింది ఒక 3 lakhs ఉంటుందేమో. అండ్ అది కాకుండా ఒక నేవీ బైక్, నా దగ్గర ఉన్న నేవీ బైక్ స్టోరీ కూడా అందరికీ తెలుసు. నేను ఫస్ట్ నేషనల్స్లోకి ఎంటర్ అయిన తర్వాత హోండా 1 ఛాంపియన్ అయ్యాను. అదే హోండా 1 ఛాంపియన్షిప్కి నాకు హోండా వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్ ఇది, అంటే ప్రైజ్ మనీతో పాటు ఆబ్వియస్లీ. అండ్ నేషనల్ కేటగిరీస్లో విన్ అయినప్పుడు దాని ప్రైజ్ మనీ 40,000 50,000 ఉంటుంది. ఈ అంటే రేస్కి 10,000తో పాటు
మొత్తం ఓవరాల్ ఛాంపియన్షిప్ ప్రైజ్ మనీ వచ్చేసి 40,000 to 50,000. అంటే మనకి మ్యాక్సిమం 1.5 lakh వస్తుంది ఇండియాలో నేషనల్ ఛాంపియన్ అయితే. అది కూడా 1.5 lakh కూడా రాదు, ఎందుకంటే ప్రతి రేస్ మనం విన్ అవ్వలేం కదా. అండ్ ఇప్పుడు నా విషయానికి వస్తే, నేను రేసింగ్ ఇప్పటికీ నాకు ఒక 5-6 years ఎక్స్పీరియన్స్ ఉంది. ఈ 5-6 yearsలో నేను బళ్ళు కొనడానికి, అంటే నేను బైక్స్ కొనేది రేసింగ్ కోసమే. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 10R కొన్నా నేను రేసింగ్ కోసమే కొన్నాను. ఇలా అన్నీ చూసుకుంటే అట్లీస్ట్ అంటే మొత్తం సేఫ్టీ గేర్లు అవి ఇవి అన్నీ కొనుక్కొని, బైక్స్ కొనుక్కొని, ప్రాక్టీసులకి అన్నిటికీ కలిసి అట్లీస్ట్ నాకు 70 to 75 lakhs అయింది ఇప్పటికీ. అండ్ ఆ 70 to 75 lakhs నుంచి నాకు రిటర్న్ వచ్చింది మహా అయితే 3 lakhs. నేను ఈ ప్యాషన్తో చేయాలని ఎందుకంటాను అంటే, మనీ ఖర్చు పెట్టడం అనేది అంత ఈజీ థింగ్ కాదు. ఎందుకంటే ఇప్పుడు మనీ నేను ఇంత ఖర్చు పెట్టాను అని చెప్పేసుకుంటున్నా, కానీ వెనకాల నేను పడ్డ స్ట్రగుల్స్ నాకు తెలుసు. ఈ స్పాన్సర్స్ వెతుక్కోవడం కానీ అదంతా. అసలు ఇది చూడండి, అసలు ఎలా డ్రైవ్ చేస్తున్నారో కూడా నాకు అర్థం కావట్లేదు. ఓ గాడ్, ఎన్ని పల్టీలు కొట్టుంటుందో. ఇది టో కూడా చేయట్లేదు, డ్రైవ్ చేసుకుంటూ తీసుకెళ్తున్నారు. షేప్ అవుట్ అయిపోయింది పాపం. ఓ గాడ్. అండ్ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు నేను ఈ మనీ గురించి అంతా చెప్పాను కదా, రేసింగ్ నుంచి ఎంత వస్తున్నాయి అని. ఇదంతా ఇండియా వరకు మాత్రమే, మన ఇండియాలో జరిగే రేసింగ్లో మాత్రమే. అండ్ మీకు ఫ్యూచర్ ఉంటుంది అంటే ఎస్ ఉంటుంది, కానీ ఇక్కడిక్కడ నేషనల్ లెవెల్లో కాదు, ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా చాలా పెద్ద స్టాండర్డ్స్కి వెళ్ళాలి మీరు. అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు MotoGP ఉంది, వాళ్ళకి $millions కూడా పే చేస్తారు మ్యానుఫ్యాక్చరర్స్. బట్ మనం మాట్లాడుకునే అంత ఈజీ కాదు MotoGP కానీ, Moto2 కానీ, Moto3 కానీ. సో ఆ రేంజ్కి మీరు వెళ్తేనే మీకు ఫ్యూచర్ ఉంటుంది. ఫ్యూచర్ అంటే ఇంకా అది ఎక్స్ట్రీమ్ లెవెల్ అనుకోండి, అంటే మనం చెప్పుకునే ఫిగర్స్ కూడా కాదు, లిటరలీ $millions. బట్ అక్కడికి మనం ఎక్కడున్నాము అంటే, అది ఆకాశం అయితే మనం భూమికి ఇంకా కింద ఉన్నాం అన్నమాట రేసింగ్ పరంగా. ఇండియాలో అందరూ స్టడీస్ని కంటిన్యూ చేస్తూ రేసింగ్ని కంటిన్యూ చేయండి. మీ ఫ్యూచర్ మీకు ఉందంటే, మీరు గ్రో అవుతున్నారు అంటే, అప్పుడు దాన్ని ప్రొఫెషన్గా తీసుకోండి. అంతేగాని చదువు మానేసి రేసింగ్కి వెళ్ళిపోతానని మాత్రం ఎప్పుడు ఎవరు అనకండి ప్లీజ్. నేను కూడా చాలా వరకు ఎగ్జామ్స్ స్కిప్ చేసి నా రేసెస్ చేసి, అప్పుడు మళ్ళీ సప్లిమెంటరీ రాసి నా బీటెక్లో అవన్నీ అలానే బయటకు వచ్చాను అనమాట. బేసిక్గా నాకు ఎప్పుడైతే ఫైనల్ రేసెస్ ఉంటాయో అప్పుడు నాకు ఎగ్జామ్స్ ఉంటాయి, కానీ నేను ఎగ్జామ్ స్కిప్ చేసి రేసెస్కి వెళ్ళేవాడిని. ఎందుకంటే ఒకవేళ కానీ రేస్ చేయకపోతే మళ్ళీ నాకు సెకండ్ రేస్ కండక్ట్ చేయరు. అదే ఎగ్జామ్ ఒక్కసారి వదిలేసిన సప్లిమెంటరీ అనే ఆప్షన్ ఉంది కాబట్టి నేను అలా చేశాను అప్పుడు. అండ్ యా థ్యాంక్ఫుల్లీ నాకు బీటెక్లో కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. అండ్ లాస్ట్ ఫైనల్ ఎగ్జామ్స్కి ఇట్లా రేసెస్ లేకపోవడంతో అన్నీ రేస్ చేసేసి, అన్ని ఎగ్జామ్స్ రాసేసి పాస్ అయిపోయి 4 yearsలో బీటెక్ కంప్లీట్ చేస్తున్నాను. నా లైఫ్లో పెద్ద అచీవ్మెంట్ అది. ఉట్టి రేసింగ్ అనే కాకుండా దీనిలో చాలా ఉంటాయి. ఇప్పుడు నేను రైడర్ పర్స్పెక్టివ్లోనే చెప్పాను, రైడర్ కాకుండా టీంలో ఇంకా చాలా ఉంటాయి. ట్యూనర్ కానీ, లేదంటే టెక్నీషియన్స్ కానీ చాలామంది ఉంటారు, ఇంజిన్ బిల్డ్ చేసేవాళ్ళు. వాళ్ళకి అంటే కొంచెం రేసెస్ కంటే బెటర్, వాళ్ళకి దీనిలో కొంచెం ప్రొఫెషన్గా తీసుకోవచ్చు. అంటే చాలామంది ఉన్నారు, రేసింగ్ కాకపోయినా సరే నేను రేస్ బైక్స్ బిల్డ్ చేస్తాను, రేస్ బైక్స్ ట్యూన్ చేస్తాను అనే వాళ్ళకి ఎక్కడైనా సరే మీరు ఒక టీంలో పని చేయాలి కదా. మీరు ఒక బైక్ని బిల్డ్ చేయాలంటే ఆ ఇండియన్ బైక్స్నైనా బిల్డ్ చేయాలి కదా. సో అక్కడ మీకు పే వస్తుంది అనమాట. అండ్ ట్యూనర్స్కి పే చాలా ఎక్కువ ఉంటుంది. సో ట్యూనర్స్, టెక్నీషియన్స్ కానీ, లేదంటే ఇంజనీరింగ్ సైడ్ ఎవరైతే ఉంటారో, ట్యూనింగ్ అంటే ఇంజన్ ట్యూనింగ్, ECU ట్యూనింగ్ చాలా ఉంటాయి కదా, వీళ్ళకైతే ఇక్కడ కూడా ఫ్యూచర్ ఉంది. సో అన్నీ చూసుకుని దాని గురించి ట్వైస్ థ్రైస్ ఆలోచించి అప్పుడు ఈ స్పోర్ట్లోకి రండి. అండ్ నా వీడియో చూస్తున్న స్పాన్సర్స్ ఎవరైనా వాళ్ళకి ఓన్ కంపెనీ ఉండి వాళ్ళకి స్పాన్సర్ చేయగలిగే అది ఉంటే వాళ్ళకి మరీ చెప్తున్నాను, ఏ రేసర్కైనా సరే మీరు స్పాన్సర్ చేస్తే ఒక గ్రో అవుతున్న స్పోర్ట్ని, అంటే ఒక స్పోర్ట్ కొంచెం పైకి తీసుకొచ్చిన వాళ్ళు అవుతారు.
అండ్ అలానే మీకు బ్రాండ్ ప్రమోషన్ కూడా ఆబ్వియస్లీ ఉంటుంది. అండ్ స్పాన్సర్స్కి రిటర్న్లో ఏమొస్తుంది అంటే మీ కంపెనీ లోగో ఏదైతే ఉందో అది ఆ రేసర్ బైక్ పైన ఉంటుంది, ఆ రేసర్ జాకెట్ పైన కానీ హెల్మెట్ పైన కానీ అది మీరు మాట్లాడుకుని మీరు సెట్ చేసుకోవాలన్నమాట. అండ్ అతను ఏ రేస్ విన్ అయినా సరే నేషనల్ మీడియాలో వస్తూ ఉంటుంది, ఆ టీవీస్లో వచ్చినప్పుడు కానీ న్యూస్ ఛానల్స్లో వచ్చినప్పుడు కానీ అతని సోషల్ మీడియాలో కానీ ఇదంతా మీ బ్రాండ్ ఇక్కడ కూడా ప్రమోట్ అవుతుంది. బైక్ పైన మీ స్టిక్కర్ లేదంటే మీ సూట్ రేసింగ్ సూట్ పైన మీ స్టిక్కర్ కానీ మీ బ్రాండ్ లోగో కానీ ఉండడం వల్ల సో అందరికీ నార్మల్ ప్రమోషన్స్ పైన కాకుండా ఈ స్పోర్ట్ పైన కూడా అందరూ ఫోకస్ చేసి స్పాన్సర్స్ కూడా ముందుకు వస్తారు అనుకుంటున్నాను. ఎందుకంటే నేను చాలా స్ట్రగుల్ అయ్యాను ఈ రేసింగ్లో స్పాన్సర్స్ గురించి, అందుకే ఇవన్నీ ఫీల్ చేసి చెప్తున్నాను. చాలా కష్టంగా ఉంటాయి. ఒక రేసర్కి ఆ మెంటల్ స్ట్రెంగ్త్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే అతనికి టాలెంట్ ఉండి ప్రాపర్ టైంకి స్పాన్సర్స్ లేక ఈవెంట్స్ని వదిలేసుకుంటాడో అతను చాలా మెంటల్గా వరీ అవుతాడు. అతను చాలా మెంటల్గా వరీ అవుతే తర్వాత రేసెస్లో కూడా అంత ఫోకస్ కానీ అంత డెడికేషన్ కానీ పెట్టలేడు అనమాట. అతను పెడదాం అనుకున్నా సరే అతను బ్రెయిన్ సపోర్ట్ చేయదు, అతని వే ఆఫ్ థింకింగ్ సపోర్ట్ చేయదు. So yeah, that's it for today guys. Don't forget to like, share and subscribe my YouTube channel. Thank you.